దేవుడు ఫాదర్ ఎం దేవదాసు అయ్య గారికి బయలుపరచిన బైబిల్ మిషను దేవుని బోరా ప్రసార కార్యక్రమానికి వీక్షించుతున్నటువంటి ప్రేక్షకులకందరికీ మరణాత వందనములు, దైవాశీస్సులు, శుభములు. దేవుడు తన దాసుడైన యోహాను చేత వ్రాయించిన ప్రకటన గ్రంథమును ఫాదర్ ఎం దేవదాసు అయ్య గారు సన్నిధిలో ప్రభువును అడిగి ప్రభువు సెలవీయగా వ్రాసినటువంటి గ్రంథమే ప్రకటన గ్రంథం వివరము. ప్రభువు సెలవిచ్చిన దాటిని బట్టి ఈ దీనుడు యొక్క మీద కృప చూపించినటువంటి దేవునికి వందనములు చెల్లించుకొనుచున్నాం. ప్రకటన గ్రంథ వివరములను మనము చూసుకున్నట్లయితే ఇది రచించినటువంటి వారు ఫాదర్ ఎం దేవదాసు అయ్య గారు. ఇదిగో నేను తలుపు నద్ద నిలుసుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనము. ప్రకటన గ్రంథము యొక్క పరిచయము చూసుకుందాము. ప్రకటన అనే 4 అక్షరములను 4 మాటలుగా విడగొట్టి దానికి వివరణ ఇచ్చారు దేవదాసయ్య గారు. ఒకటి ప్ర అనగా ప్రకటన గ్రంథం అనగా ప్రత్యక్షత కలిగిన గ్రంథము మరియు ప్రత్యేకమైన గ్రంథము. బైబిల్ ఎంతటిలోనూ ఇది ప్రధానమైనది. ఎందుకనగా 65 పుస్తకములలో ఉన్నదంతయు ఈ గ్రంథములోనే ఉన్నది గనుక ఇది ప్రకటించవలసినదే గాని దాసవలసినది కాదు. ఈ గ్రంథము ప్రపంచమంతటికి నోటీసు వంటిది. ప్రత్యేకింపబడిన యోహానుకు ప్రత్యేకముగా చూపించి వ్రాయించినది గనుక ఈ గ్రంథమును చదువువారు దీనికి ప్రత్యేకతనిచ్చి చదువవలయును. 2 క అనగా కనికరము చూపించు గ్రంథము, ప్రతివారి హృదయమును కదిలించే గ్రంథము, కఠినమైన గ్రంథము, కలవరపరిసే గ్రంథము, కడవరి శిక్ష తెలియపరసు గ్రంథము, కన్నులను తెరిపించే గ్రంథము, కన్నీరు తుడిసే గ్రంథము, కడవరి తీర్పు గల గ్రంథము. 3 అనగా టర్నింగులు గల గ్రంథము. నిఘంటులను బట్టి ఠలాయించు అనగా మలుపులు తిరుగు గ్రంథమని యోహాను దృష్టి అంతయు సంఘములపైనుండగా అక్కడి నుండి ప్రభువు వైపునకు త్రిప్పిన తరువాత యోహాను చూసి వ్రాసిన గ్రంథము. అనేక మలుపులు తిరుగుసు శ్రమలను తట్టుకొనుసు ప్రయాణము సాగించు గ్రంథము. 4 నా అనగా నమ్మి తీరవలెను, నమ్మకపోతే శిక్ష అని చెప్పే గ్రంథము. నమ్మకపోతే చెడిపోయేది నీవే అని చెప్పే గ్రంథము. నమ్మకము గల వారిని నడిపించే గ్రంథము. నమ్మని వారి గతి చూపించే గ్రంథము. నమ్మిన వారు సజీవులు, నమ్మని వారు నిర్జీవులు గనుక సజీవుల గుంపు యొక్క నిరుకు చూపించే గ్రంథము, మృతుల గుంపు యొక్క నిరుకు చూపించే గ్రంథము. కాబట్టి ఈ ప్రకటన గ్రంథమును ప్రతి వారు చదువవలయును, పిమ్మట ప్రకటించవలయును. ఎవరు ఈ పనికి పూనుకొందురో వారి కొరకు పరలోకము ఎదురు చూసుచున్నది.
అట్టి వారికి సహాయము చేయుటకు ప్రభువే దిగివచ్చును. మరొక్కసారి, ఎవరు ఈ పనికి పూనుకొందురో వారి కొరకు పరలోకము ఎదురు చూచుచున్నది. అట్టి వారికి సహాయము చేయుటకు ప్రభువే దిగివచ్చును. ఈ విషయమును నమ్మువారిని ధన్యులని పిలుసును. నమ్మితే సొమ్ము మోక్షము, నమ్మకపోతే దుమ్ము నరకము. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ప్రకటన 1:1 నీవు చూసుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, షార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటినని. మరి ప్రకటన 1:11 నందు యోహాను ఆత్మవశము, ఆత్మ ప్రత్యక్షత, ఆత్మ సంసారము అను అనుభవములు కలిగినందున, అనగా ప్రభువు దినమందు ఆత్మవశుడనయ్యుండగా. అలాగే 12 నుండి 20 వరకు, ఇది వినగా నాతో మాటలాడుతున్న స్వరమేమిటో అని చూడతిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూసి ఆయన తన పాదముల మట్టునకు దిగుసున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుసున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడలుసుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేనాయనను చూడగానే సచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. కాగా నీవు చూసిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ప్రకటన 1:12 నుండి 20 వరకు. అలాగే 4:1-2 మనం ధ్యానించుకున్నట్లయితే, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కురమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచదనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. వ్రాయిగల దాసుడాయను. దైవజనులైన ఎం దేవదాసు అయ్యగారికి బైబిల్ మిషనును బయలుపరిచిన దేవుడే ఈ గ్రంథార్థమును కూడా స్వయముగా తెలియజేసెను.
ప్రకటన గ్రంథమును వ్రాసిన యోహానుకు కలిగిన అనుభవము ఈయన కూడా అనగా దేవదాసయ్య గారు కూడా కలిగి ఉన్నందున ఈ గ్రంథము యొక్క భావార్థమును వ్రాయగలిగెను. గనుక దేవదాసయ్య కూడా దాసుడే. ఈ దాసుని గూర్చి రాజమండ్రిలో దేవుడిట్లు తెలియజేసెను. కుమారా, నీ పేరు దేవదాసు. దేవా అంటే నేనే, దాసు అన్నను నేనే. ఎట్లనగా నేనే దాసుని రూపము ధరించితనని ఫిలిప్పీలకు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధముగా ఉన్నది. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. నీవు నాలో ఒక భాగము గనుక నా పనులన్నీ ఈ చివరి కాలములో నీవే నెరవేర్చవలెను. గాన ఇప్పుడు నీలో నేను నివాసముండి నా పనులన్నీ నేనే చేసుకొనవలయను. కనబడునది నీవు గాని నీ ద్వారా నా పని చేసుకొనుటకు నేను నిశ్చయించుకొని నిన్ను పిలిచితిని. నిన్ను నీ తల్లి గర్భములోనికి పంపితిని. నేను కూడా నీతో గర్భములో నుంటిని. ఇది నీకు అర్థము కాదు, అది ఎట్లో రేపు పరమునందు అర్థమగును. గర్భములో పిండముగానున్నప్పుడు అందులో జీవమున్నది. అట్లే చెట్టులో జీవమున్నది గాని అది నడువదు. అయితే దాని లక్షణమును బట్టి అది ఎదుగును. అట్లే పిండముగానున్నప్పుడే నేను నీలో ఉండి నిన్ను ఎదిగించి తిని. అదే రూపముతో ఎదిగి జన్మించిన నీవు దేవదాసువు. అనేకులు ఈ పేరు పెట్టుకొనుచున్నారు గాని వారికిని నీకును చాలా తేడా ఉన్నది. నీవు నన్ను చూపించేవాడవు, వారు పేరును చూపించేవారే గాని నన్ను చూపించలేరు. దేవదాసు అయ్యగారు ఇట్లు చెప్పిరి. మీరు ఎందరు నన్ను ఆక్షేపించినను నా అనుభవమును ఎవరు తీసివేయలేరు. తండ్రి పరలోకములోనున్నారు, నేను తండ్రి యొద్ద ఉన్నాను. తండ్రి అయిన దేవుడు నాతో మాట్లాడుచున్నారు. రాజమండ్రిలో దేవదాసు అయ్యగారు ప్రకటన గ్రంథ ప్రతి అధ్యాయము యొక్క విభజనను వ్రాసిరి. అధ్యాయముల వారిగాను అంశముల వారిగాను ఈ గ్రంథ భావమును వ్రాసిరి. అయితే గుంటూరులోని బేతేలు గృహ వరండాలో ప్రతి వచనము యొక్క భావమును వివరించిరి. ప్రకటన గ్రంథము యొక్క అర్థమును సాటుగాను వ్రాయించిరి. ప్రకటన గ్రంథము యొక్క అర్థమును రక్షణ పద్యములలోను రక్షణ మహాసంకల్ప వివరములోను మరియు విశ్వాస ప్రమాణములో కూడా వ్రాసిరి. ఈయన తల్లి గర్భములోనే నియమింపబడి అనే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనములో గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఆత్మ సంసార వరము కలిగి 3 లోకములలోని వన్నియును ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు ఉన్న బైబిలులోని చరిత్రలన్నిటినీ చూసి ప్రభువు ఆయనకు అనగా దేవదాసయ్య గారికి ఏమి అందించినో అదే తెలియజేసు ప్రకటన గ్రంథార్థమును వ్రాయగా వాటిని మీకు ఈ విధముగా అనగా శబ్ద శరవాణి ద్వారా మీకు అందించుటకు కృప చూపిన దేవునికి వందనములు. దానియేలు గ్రంథమును దానియేలుకు బయలుపరిచిన దేవుడు, దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ముద్రింపుము అనెను. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనమునందు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అలాగుననే గనుక ఆ గ్రంథము ముద్రింపబడినది గాని
ప్రకటన గ్రంథము ప్రకటింపబడవలసిన గ్రంథమయ్యున్నది. ఈ గ్రంథము యొక్క వ్యాఖ్యానములను వ్యాఖ్యానకర్తలు వివిధ అర్థములుగా వ్రాసిరి. కానీ దేవుడు దైవజనుడైన ఎం దేవదాసు అయ్య గారికి ప్రకటన గ్రంథకర్త అయిన యోహాను గారినే పంపి విచదపరసిరి. మీరు వ్రాస్తే తప్పులు ఉండును గాని నేను చెప్పిన ఎడల తప్పులు ఉండవు అని అయ్యగారికి ప్రభువే స్వయముగా ఈ గ్రంథార్థమును బయలుపరసిరి. ఈ గ్రంథము అన్ని భాషలలోనికి తర్జుమా చేయబడి ప్రపంచ దేశములన్నిటిలోనికి వెలువడగలుగు రీతిగా ప్రార్థించగలరు. రక్షణ మహాసంకల్పన ప్రకటన గ్రంథ వివరము ఈ లోకమందు వివరించగలిగిన వారే రేపు 1000 ఏండ్ల పరిపాలనా కాలమందు సువార్త సేవ చేయగలరని దేవదాసు అయ్య గారికి ప్రభువు తెలియపరసిరి. గనుక ఇది ప్రాముఖ్యమైన గ్రంథమై ఉన్నది. ప్రతివారును ప్రకటన గ్రంథమును చదువవలెనని అయ్యగారు బోధించిరి. ఈ గ్రంథము మీ ఆత్మీయ జీవితమునకు మేలుకరముగా ఉండునట్లు ప్రార్థించి ప్రచురించుచున్నాము. చదువు వారును గైకొను వారును ధన్యులని వ్రాయబడి ఉన్నది కనుక అట్టి ధన్యకరమైన జీవితము దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.